ఏపీ తీరంలో 1,00,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో షిప్ బిల్డింగ్ యార్డ్ రాబోతా ఉంది. అది ఏ ప్రాంతంలో వస్తుందనే దాని మీద కొంత క్లారిటీ లేకపోయినా, ఏదైతే బాంబేలో పెద్ద ఎత్తున 1,00,00,000 కోట్ల రూపాయలతో షిప్ యార్డ్ నిర్మాణం అవుతా ఉందో, ఈస్ట్ తీరంలో కూడా ఒక షిప్ యార్డ్ రావాల్సి ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అయితే ఉంది. అయితే ప్రైవేటు రంగంలో షిప్ యార్డ్ కనుక వస్తే దాదాపుగా 25,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. బాంబేలో ఇప్పటికే పీపీపీ విధానంలో ఒక షిప్ యార్డ్ బిల్డ్ అవుతూ ఉంది, 1,00,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో. కోస్తా తీరంలో ఉన్న గొప్ప అవకాశం ఇదే. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్తో పాటుగా షిప్ బిల్డింగ్ యార్డులు కూడా ఇప్పుడు భారీ పరిశ్రమల్లాగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో పెద్ద పెద్ద నౌకలన్నీ స్టెల్లాలు గిల్లాలన్నీ విదేశాల్లో తయారై వచ్చినాయి. హిందుస్థాన్ షిప్ యార్డ్లో కొన్ని షిప్పులు తయారు చేస్తారు, కానీ వీటి కెపాసిటీ తక్కువ. లేటెస్ట్గా వస్తున్న షిప్పుల్లో 1,00,000 టన్నులు వేసుకొని 3,00,000 టన్నులు వేసుకొని సరుకు రవాణా షిప్పులకి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. వీటితో పాటు సముద్ర పర్యాటకంతో పాటు పర్యాటకుల్ని వివిధ దేశాలన్నీ తిప్పుకుంటూ 15 రోజులు 16 రోజులు తిప్పే పెద్ద షిప్పుల తయారీలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి లభించబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో షిప్ బిల్డింగ్ యార్డ్ అయితే ఒకటి రాబోతా ఉంది. అది ఎక్కడొస్తుంది, దాని వివరాలు ఏంటి, ఏ కంపెనీ పెట్టబోతా ఉంది అనే వివరాలతో రాబోయే 2 వీక్స్లో మరికొన్ని వివరాలు రాబోతా ఉన్నాయి. ఆ వివరాలు వచ్చిన తర్వాత ఈ షిప్ బిల్డింగ్ యార్డ్ మచిలీపట్నంలో రాబోతుందా, కృష్ణపట్నంలో రాబోతుందా అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.